రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. ఎవరంటున్నారు? తన్నీరు కాదు అగ్గిపెట్టేలా హరీష్ రావు. 6 గ్యారెంటీలపై అబద్ధాలు హరీష్ రావు. నీరు మొత్తం 10 సంవత్సరాల అబద్ధాలు చెప్పారు కదా హరీష్ రావు. సిగ్గు శరం లేకుండా ఆ కుటుంబం మొత్తానికి చేసి ఒక్కొక్కరు ఇరుక్కపోతున్నారు. ఒకరు ఢిల్లీ జైల్లో, తిహార్ జైల్లో ఉంటున్నారు. రేపు మాపో నువ్వు గినబోతావు, తర్వాత కేటీఆర్ పోతాడు, కేసీఆర్ పోతాడు, పార్టీ ఉండదు. ఇవాళ మళ్ళీ ఏదో పోకుండా ఏదో గట్టిగా మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి అన్నట్టుగా రాయబారం చేసుకుంటా ఇవాళ ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ సీట్లు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? 6 గ్యారెంటీలపై అబద్ధాలు హరీష్ రావు అంట. 6 5 ఇచ్చారు కదా, ఇంకోటికి ఇస్తా అంటున్నారు కదా, వాళ్ళు టైం కావాలంటున్నారు కదా. 10 సంవత్సరాలు నువ్వు గుంజుక తిన్నావు, మొత్తం అంతా వాడుకొని నువ్వు వదిలేసినావు. ఇవాళ నీకేమో 4 నెలల మొత్తం అబద్ధాలు అంట. అబద్ధాలు నువ్వు చేసిన అబద్ధాలు బయట పెట్టు. ఒకసారి నీ ఫామ్ హౌస్లు బయట పెట్టు, నీ తోటలు బయట పెట్టు, కొన్ని విల్లాస్ బయట పెట్టు. సిద్దిపేటకు మొత్తం ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నావు, మందిని ముంచి సెటిల్మెంట్లు చేసినావు. నువ్వేంది, నీ పరిస్థితి ఏంది? మైనంపల్లి హనుమంతరావు చెప్పలేదా? ట్రంక్ పెట్టే ఆ స్లిప్పర్స్ తప్ప. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? 1000 కోట్ల ముంచేసినావు తెలంగాణ ప్రజలను. ఏం మామూలుగా రాదు, ఊరికేనే రాదా పాపం. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎక్కడా? నువ్వెవడమే అడిగేది? నీకు విపక్ష పాత్ర ఇచ్చింది, 10 సంవత్సరాలు చేసినావు. అరే వాళ్ళకి 5 సంవత్సరాల 4 నెలలు కాలే. నువ్వు అంటే ఎక్కడ, అంటే ఎక్కడ అంటున్నావు? ఏంది నువ్వు చేసింది? ఏంది ఇంతకుముందు? నీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? నీ మామ చేసినవి ఎక్కడ పోయినాయి? నీ బామ్మాడి చేసినవి ఎక్కడ పోయినాయి? ఇలా ప్రజలలో వచ్చేమో రెచ్చగొడుతున్నారు. ఎందుకో అంటే మిడిమిడి జ్ఞానమా, లేకపోతే తెలిసి తెలియక మాట్లాడుతున్నారా? సిగ్గు శరం లేకుండా ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎక్కడండి? ఎక్కడ ఇస్తున్నారు, చేస్తున్నారు. కొత్త పార్టీ డబ్బును ఖజానా ఖాళీ చేసిండ్రు, రూపాయి లేకుండా చేసిరాడ. దొంగ లెక్కలన్నీ నాశనం చేసిరు తెలంగాణ. ఎవరెవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. మరి నువ్వు ఇచ్చినా ఎందుకో చెప్పలేదు. నీ మామ నువ్వు మహారాష్ట్ర ఖర్చు పెట్టిండు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. చింతమడక మొత్తం, తర్వాత ఫామ్ హౌజు, ఇక్కడ నందినగర్కు మొత్తం ఇల్లు, ఇవన్నీ సంపాదించిన. మీరు ఇవ్వండి శ్వేతపత్రం. 10 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రు, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఎవరికి పరామర్శించిండ్రు. మీరు ఇయ్యరు, కానీ ఇంకోని మాత్రం నిలువున మోసం చేద్దామని ప్లాన్ చేస్తారు. అలాగే బహిరంగ చర్చకు రాహుల్ గాంధీ సిద్ధమా? నీతోటి రాహుల్ గాంధీ బీఆర్ఎస్ రాకముందుకేమో కాళ్ళ మీద వాడుండి, 10 ఏళ్ళు అవసరం తిరిగినాక డబ్బులు సంపాదించుకున్నాక ఇవాళ సిద్ధమా అని ఉండి. సిగ్గుండాలి జరనన్న మాట్లాడితే అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరాడు. నీ సవాళ్ళ బొందవేట, నీ సవాళ్ళు ఏమవుతాయి? అన్నీ సంపాదించుకున్న సవాళ్ళు నీవి, మందిని ముంచే సవాళ్ళు నీవి. తర్వాత తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేశామని నిర్మల్ సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పారన్నారు. రాజకీయంలోనే ఉంది, మీ అంత దొంగలైతే ఎవరు లేరు. రాజకీయంలో ఉంది, అది మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటున్నారు, చేస్తారు. కానీ రాజకీయంలో మీరు చేసిన మోసాలు మాత్రం తెలంగాణ కాదు కదా, ఎవడు ఏ రాష్ట్రంలోకైనా చేయకుండొచ్చు, ఏ దేశంలోకైనా చేయకుండొచ్చు. కల్వకుంట్ల దొంగలంతా ఇంకోటి ఎవరు లేకుండొచ్చు. సిద్దిపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిర్మల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను ఖండించారు. నువ్వు ఖండిస్తే ఎన్ని టైపు కాదాలు, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు వినరు, తర్వాత రాహుల్ గాంధీ నడు, రేవంత్ రెడ్డి నడు, అంత కుటుంబ పరిపాలనను మొత్తం కట్టగట్టే ఆడుకుంటున్నాడు. సిగ్గు లేదు. ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. తిహార్ జైలు బయట పడిపాయే, ఆయన ఒక ల్యాండ్ల కబ్జా బయట పడిపాయే, ఒక ఆయనది పేపర్ లీకేజ్ బయట పడిపాయే, అమ్మగారిది సారా దందా బయట పడిపాయే, పేపర్ లీకేజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ బయట పడే. ఇంకా జర రోషం లేని సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు ఈయనంట. రాహుల్ గాంధీ మాట్లాడినంటే ఈయన ఖండిస్తాడంట. ఈయన ఖండించడం ఏం ఖండిస్తావు నువ్వు? ఖండించి చేసేది ఉంది, ఎవరికి ఏం చేస్తావు? ఏం చేసినావు తెలంగాణ ప్రజలకు? ప్రజల దాకా వాళ్ళ దగ్గరకు వచ్చేదాకా చూడకుండి ఆగమైపోతారు.